విశాఖలోని జువైనల్ హోంలో సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ అక్కడి బాలికలు ఆందోళనకు దిగారు. ఈ హోంలో ఉంటున్న కొందరు మైనర్లు బుధవారం వారు ఉంటున్న భవనం గేట్లు ఎక్కి నినాదాలు చేశారు. అదే సమయంలో బాలికల కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాలికలకు నచ్చజెప్పి మళ్లీ హోం లోపలికి పంపించారు. అయితే ఆందోళనకు దిగిన 5 బాలికలు మానసిక చికిత్స పొందుతున్నారని హోం సూపరింటెండెంట్ సునీత చెప్పారు. బాలికలు వైద్యులు సూచించిన మందులు తీసుకోకుండా తమను బయటకు పంపించేయాలని గొడవ చేస్తున్నారని, ఈ వ్యవహారాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వేధింపులు లాంటివి ఏమీ లేవనేది సూపరింటెండెంట్ చెప్తున్న మాట. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించారు హోంమంత్రి అనిత. హోంలోని బాలికలు చేసిన ఆరోపణల్లో నిజమెంతో తేల్చాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహిళా పోలీసు తహసీల్దార్ నేతృత్వంలో ఆరోపణలపై బాలికలతో మాట్లాడాలని ఆదేశించారు. బాలికల ఆరోపణలపై తక్షణమే విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. వేధింపులు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.